సాయి ఈ బంధాలకి ఒక కథ ఉంది. కౌపీనార్థం ఇయం పటాటోపహ అని ఒక కథ ఉంది. ఒక సాధువు ఉన్నట్ట, సన్యాసాశ్రమంలో లేడు, ఆయన సంసారంలోనే ఉన్నాడు, కానీ సాధువు. నాలాంటి వాడు ఎవడో చెప్తుంటే ఈ బంధాలు వద్దురు అబ్బాయి సుఖపడతావు అనగానే గీతోపదేశం అయిపోయింది ఆయనకి. రాత్రి పారిపోయాడు ఇంట్లోంచి. మంచిగా ఋషికేశ్ వెళ్ళిపోయాడు. ప్రశాంత జీవనం చేస్తున్నాడు. రోజు ఏం బట్టలు కూడా తీసుకుపోలా, ఓన్లీ ఒక గోచిగుడ్డ అది కూడా. రోజు కాలువలో దిగి ఆ నదిలో దిగి స్నానం చేసేవాడు. ఒకే గోచిగుడ్డ ఉందిగా, దాన్ని గట్టు మీద ఆరేసుకొని నీళ్ళలో కూర్చునేవాడు. అది ఆరగానే పైకి వచ్చి గోచి పెట్టుకొని ధ్యానంలో కూర్చునేవాడు. ఈ లోపల ఒక ఎలుక చూసిందిట వీడి గోచిని. అది రోజు వచ్చి వీడి గోచిని కొట్టడం ప్రారంభిస్తుంది. అయ్యో బాబోయ్, ఉన్న ఆ ఒక్క గోచిగుడ్డ పోతే నా పరిస్థితి ఏమిటి? కౌపీనం నేను తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని ఆలోచిస్తే ఒక పిల్లి కనబడింది. వెనక నుంచి పోయి అమాంతం ఆ పిల్లిని పట్టుకున్నాడు. దాని మెడకు ఒక తాడు కట్టి వీడి గోచిగుడ్డను పిల్లి ముందు ఆరేయటం మొదలుపెట్టాడు. ఎందుకు? పిల్లి అంటే ఎలుక రాదుగా. అయ్యయ్యో, ఈ పిల్లికి రోజు పాలు పోయాలి, ఏం చేయాలి అని ఆలోచించట. ఈ లోపల ఒక ఆయన పోతూ సామే ఈ ఆవు తీసుకో సామే, నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి ఒక ఆవు ఇచ్చాట. ఒరే భగవంతుడు కృపరా ఇదంతా అని ఆవును పెట్టుకున్నాడు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. మరి వీడికి ఆవును మేపడం రాదు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ లోపల ఒక అమ్మాయి వచ్చిందిట. అయ్యా ఆవును నేను చూసుకుంటా అందుట. కొంతకాలం అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ నీ భార్య అని అడగటం, ఎగతాళి చేయటం మొదలెట్టారట. ఈ రామాయణం అంతా నాకెందుకురా, దీన్ని పెళ్లి చేసుకుంటే పర్మనెంట్గా పడి ఉంటుంది కదా అని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? సంతానం. అప్పుడు వాడు చెట్టు కింద కూర్చొని నేను ఏదైతే వదిలిపెట్టి వచ్చానో మళ్ళీ ఇది ఇక్కడ కట్టుకున్నానే. కౌపీనార్థం ఇయం పటాటోప. చూడండి, కాబట్టి ఒకటి వాస్తవం, సంసారాన్ని వదిలి ఎవడూ పోలేడు. ఎందుకు? మనం ఉన్నది సంసారంలో కాబట్టి. సంసారంలో ఈ భూమిని వదిలి ఎక్కడైనా పోగలుగుతామా? నువ్వెంత దూరమైనా పో, భూమి మీదే ఉంటావు. కాకపోతే భావన మానసికంగా మనము ఆ డిటాచ్మెంట్ని పొంది ఉండటం, దాన్ని మనం తప్పించుకున్నట్లయితే ఫలితాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి అని చెప్పడం. కాబట్టి ఆ కమిట్మెంట్ లేకుండా ఉండాలి అంటే మరి కర్తవ్య కర్మలు వదిలి సన్యాసి అవ్వమని ఎక్కడ ఎవరు చెప్పలా. మళ్ళీ ఇంకోటి, మన సంప్రదాయం ఏం చెప్తోంది? నీకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చిన తర్వాత నువ్వేమైనా చెయ్యి. కాబట్టి ఇక్కడ ఇందులో చూస్తే జోలీ లొంబతసే వామకరి త్రిశూల డమరుద్దారి భక్త వరద సదా సుఖకారి. అంటే సుఖాన్ని ఇస్తాడు ఆయన. ఏ సుఖం ఇస్తాడంటే ఆత్మానందాన్ని ఇస్తాడు, అటాచ్మెంట్లు తీసేస్తాడు, డిటాచ్మెంట్లో ఉంచుతాడు. అంటే తామరాకు మీద నీటి బిందువులాగా ఉంచుతాడు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా కాకపోతే తామరాకు మీద ఫెవికాల్ చుక్కలాగా అయిపోతాం. ఎంత ఊపినా చుక్క ఓడదు, చూడండి, అతుకుపోయి ఉంటుందని.
అది సుఖాన్ని అందించడం అంటే తప్పితే నువ్వు ఐశ్వర్యాలు ఇచ్చేస్తావా, నువ్వు డబ్బీ బాబా. ఫస్ట్లో మేము నవ్వుకునేవాళ్ళం. ఒక టెంపుల్లో గురువారం భజన జరిగేది. ఆ భజన నాకు ఎలా వినపడేదంటే డబ్బీ బాబా. ఈ డబ్బీ బాబా అంటున్నాడు, ఓం సాయి జయ చేసి అంటున్నాడు. అంటే వాడి భావన చూడండి, అలా అవసరంలా. ఆ తండ్రికి సర్వం తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎలా ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, బాబా 27 సంవత్సరాల నా జీవితాన్ని పాడు చేసుకున్నానే, ఈ పరివర్తన పుట్టినప్పుడే నాకు వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అంటే ఆయన ఒకరోజు పక్కపక్క నవ్వాడు. ఒరే పిచ్చి వెదవా, ఈ పరివర్తన వల్లేరా నువ్వు ఇలా అయ్యావు, ఈ వయసు వల్లేరా నువ్వు ఇలా అయ్యావు. ఆ వేడి తెలిస్తేనే కదరా నాయన. కాబట్టి కర్మ అనేది చాలా ముఖ్యం. అందుకే కర్మయోగి సాయిబాబా.